ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఈరోజు 80 రోజులు. ఈ 80వ రోజు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. సెప్టెంబర్ 2వ తారీఖు నుండి ఈ దినం వరకు దేవుడు మనలను కాపాడినందుకు, ఇక కాపాడబోతున్నందుకు కూడా చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిన్న రాత్రి మనం చదువుకున్నాము 14వ వాక్యము. అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, చెప్పండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఏమై ఉండాలి? ఎదుగుదము. క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన అనగా క్రీస్తు శిరసై ఉన్నాడు. క్రీస్తు శిరసై ఉన్నాడు. ఆయన నుండి అనగా క్రీస్తు నుండి సర్వ శరీరము చక్కగా ఏమై ఉన్నదంట? అమర్చబడి తనలోనున్న అనగా క్రీస్తులోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి, చూడు, ప్రతి అవయవాలంట పని చేయుచుండగా, ప్రతి అవయవాలు తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత ప్రతి అవయవము ఒకదానితో ఒకటి ఏమవుతుందంట? అతుకబడి, అంటే అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగచేయుచున్నది. ఇక్కడ చూడండి, శరీరము అనగా సంఘము. క్రీస్తు శరీరము సంఘముగా పిలువబడుతుంది. క్రీస్తు శరీరము సంఘముగా పిలువబడుతుంది. శరీరములో ఉన్న అవయవాలు విశ్వాసులు యొక్క దేహముగా పిలువబడుతుంది. ఇప్పుడు చూడండి, నా దేహము క్రీస్తు శరీరములో ఒక అవయవం. నా దేహం అంతటా క్రీస్తు శరీరములో ఏమై ఉన్నదంట? ఒక అవయవం. నా శరీరములో ఎన్ని అవయవాలు ఉండినను నేను మాత్రం క్రీస్తు శరీరములో ఏమై ఉన్నాను? ఒక అవయవం అంట. నా దేహము క్రీస్తు శరీరములో ఒక అవయవం. చెప్పండి, మన దేహము క్రీస్తు శరీరములో ఏమై ఉన్నది? ఒక అవయవమై ఉన్నది. అంటే నేను ఒక అవయవము, మీరందరు అవయవం. మీరు అర్థం చేసుకోండి, నీ దేహము క్రీస్తు శరీరములో ఒక అవయవం. కాబట్టి నీకిష్టం వచ్చినట్లుగా నీ దేహాన్ని వినియోగించుకోవటానికి వీలు లేదు. అదే క్రైస్తవ్యం అంటే. నాకు నచ్చినట్లుగా త్రాగుతాను, నాకు నచ్చినట్లుగా ఉంటాను. కుదరదు. అది కుదరదు. ఇప్పుడు నువ్వు తాగినవు అనుకో, అర్థం చేసుకో, క్రీస్తు శరీరములో మీరు
ఒక అవయవం. ఇందులో ఒక అవయవము త్రాగుబోతుగా ఉంటే, నన్ను చూడండి, ఒక్క అవయవము త్రాగటం వలన ఆ ఒక్క వ్యక్తి వలన సర్వ శరీరం ఏమవుతుందంట? పాడై. మీరు మీరు చూడండి, మీలో ఒక్కరు పాడైనా మిమ్మల్ని ఎవరు ఏమనరు. మీలో ఒక్కడు తాగుబోతైనా మిమ్మల్ని ఒక్కడనడు. ఆ గుడికి వెళ్ళిన వాడు ఏమవుతున్నాడు? గుడినంటారు, ఈ చర్చికి పాస్టర్ అయిన నన్ను అంటారు. అర్థమైంది నేను చెప్పేది? ఇప్పుడు మీరు పాటలు పాడతారు, ఆరాధన నడిపిస్తారు, కానీ మీకు తెలియదు మిమ్మల్ని బయట ఎంతమంది కనిపెడుతున్నారు. మీరు బయట ఏది చేసినా నేను చూడను, కానీ 1000 కండ్లు చూస్తుంది, అవి నాకు చెప్తుంది. బాప్టిజం తీసుకోవటము చాలా ఇంపార్టెంట్, కానీ తీసుకున్న తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మీ దేహము ఒక అవయవము క్రీస్తు శరీరములో. నీ శరీరం అంతటా కలిపి క్రీస్తు శరీరములో ఒక అవయవముగా దేవుడే ఏం చేశాడంట? అమర్చాడు. తన చిత్తానుసారంగా తనకు ఇష్టమైన స్థలములో నన్ను దేవుడు ఏం చేశాడంట? అమర్చాడు. ఆ గ్రహింపు నీకు ఉండాలా. నువ్వు ప్రతి క్షణము నువ్వు ఎవరు ఏంటనేది ఇక్కడ నీకు జ్ఞాపకము వస్తూ ఉండాలా. అయ్యో, నేను క్రీస్తు శరీరములో ఒక అవయవము. నేను ఒక తప్పు చేయటం వలన శరీరం అంతటికి బాధ కలుగుద్ది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, కాలు సపరేట్ అవయవం. అది నేను ఒక ముళ్ళు తొక్కింది నా పాదము, ముళ్ళును నా పాదము తొక్కింది. పాదం అనే అవయవము ఒక ముళ్ళును తొక్కింది, కానీ నొప్పి ఆ పాదముకు మాత్రమే ఉంటుందా, సర్వ శరీరానికి ఉంటుందా? అదే గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నేను మరలా చెప్తున్నాను, మీరు బయట ఎలా ప్రవర్తిస్తున్నారో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రవర్తన వలన ఇక్కడ సర్వ శరీరానికి బాధ కలుగుద్ది. మీ ప్రవర్తన వలన సర్వ శరీరానికి క్షేమాభివృద్ధి కలుగుద్ది. మీరు బయట ఎలా బ్రతుకుతున్నారో ఆ ఎఫెక్ట్ మీ ఇంటికి కలగదు, కానీ చర్చికి వస్తుంది. నేను అదే చెప్పేది. పలానోడు తాగుతున్నాడని ఎవరు అన్నారు? పలానా చర్చికి వెళ్ళే వాళ్ళు తాగుతున్నారు, పలానా చర్చికి వెళ్ళేవారు ఈ పని చేస్తున్నారు, పలానా చర్చికి వెళ్ళేవారు ఇంట్లో దూరుతున్నారు. అక్కడ పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, బయట అన్ని చేస్తూ ఉంటారు. మళ్ళా అక్కడ ఆలయాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తాగిన వాళ్ళని తంతనాలి ఒక్కడు అన్నాడు. మీరు ఎప్పుడైనా చూసారా? పలానా ఆలయానికి వెళ్ళిన వాళ్ళు, తిరణాలకి వెళ్ళిన వాళ్ళు తాగుతున్నాడు, కొట్టుకుంటున్నారు, లేచిపోతున్నారు, ఎవడైనా అన్నట్టుగా ఉందా? ఇక్కడ ఒక చర్చి ఉంది, పెద్ద బిల్డింగ్, ఆ చర్చిలో పలానా వాళ్ళు ఇట్ట చేస్తున్నారు, ఎప్పుడైనా అన్నట్టుగా ఉందా? ఎందుకు? జీవము లేని స్థలాలు అవి. జీవము లేని స్థలాల్లో తాగిన తంతనాలు వేసిన ఎవడు పట్టించుకోడు. కానీ మన చర్చిలో తుమ్మిన పిత్తిన చుట్టుపక్కల ఏలు పెట్టి చూపిస్తారు. ఎందుకు? అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే, ఇక్కడ జీవం ఉంది. సమాధుల మధ్య మనం ఎగిరిన కేకేసిన ఎవడు పట్టించుకోడు, కానీ ఊరు మధ్యలో బ్రతికున్న ప్రజల మధ్య ఎగిరిన కేకేసిన చుట్టుపక్కల అడుగుతారు, ఎందుకు ఎగురుతున్నావు, ఎందుకు అరుస్తున్నావు అని. సమాధుల దొడ్డు మధ్య నువ్వు పోయారు, ఎవడు పట్టించుకోడు. కానీ
ఊరోళ్ళు అడుగుతారు. అట్లాగనే మన చర్చిలో మాత్రం ఏది చేసినా చుట్టుపక్కల ఏళ్ళు పెట్టి చూపిస్తారు. రీజన్ ఏంటంటే ఇది జీవము గల సంఘము. చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒక్క అవయవము పొరపాటు చేసిన శరీరం అంతటా బాధపడుతుందంట. ఒక్క విశ్వాసి తాగిన ఆ ఎఫెక్ట్ నీ ఒక్కడితో పోదంట. ఆ ఎఫెక్ట్ ఎవరు మొత్తానికి వస్తుంది? శరీరం అంతటా. అందుకే కదా బాప్టిషన్ తీసుకునేటప్పుడు ప్రశ్నలు అడుగుతారు. నిలబడగలవా? దేనికైనా నిలబడగలవా? తెగించుకుంటావా? వారం చర్చికి వస్తావా? సాక్షిగా జీవిస్తావా? ఆటంకాలు వస్తాయి, ఒత్తిళ్ళు వస్తాయి. స్నేహితుల వలన, బంధువుల వలన, భార్య వలన, భర్త వలన, రక్త సంబంధుల వలన నిన్ను ఒత్తిడి చేస్తారు, తాగమంటారు. వీటన్నిటికీ తట్టుకొని నిలబడగలవా అని అడిగే కదా ఒక దైవజనుడు మనకేమిస్తున్నాడు? బాప్టిషన్ ఇస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, బాప్టిషన్ తీసుకొని చర్చికి క్రమముగా రాని వాళ్ళందరూ కూడా దెబ్బతింటారు. వాళ్ళు ఎదగలేరు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని శాపం అనేది వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే బాప్టిషన్ అనేది, గుర్తుపెట్టుకోండి, బాప్టిషన్ తీసుకోవటం అనేది మనము ఒక స్కూల్లో అడ్మిషన్ ఇచ్చి చేరినట్టు అన్నమాట. అంతే. స్కూల్లో చేరితే సరిపోతుందా? పాఠాలు రోజు నేర్చుకుంటే సరిపోతుందా? ఏది ఇంపార్టెంట్? చేరటం ఇంపార్టెంట్, రోజు వెళ్ళి పాఠాలు నేర్చుకోవటమా? ఎందుకు స్కూల్కి పిల్లల్ని పంపిస్తున్నాం? మా అబ్బాయి కాలేజీలో చేరాడు, కానీ కాలేజీకి మాత్రం పంపం మనం. కాలేజీ చేరటం ఎలాగనో అడ్మిషన్ ఇచ్చి బాప్టిషన్ కూడా తీసుకోవటం రెండు ఒకటే. ఒకడు బాప్టిషన్ తీసుకుంటున్నాడంటే వాడు చర్చిలో ఒక సభ్యుడుగా చేరటానికి అది మొట్టమొదటి మెట్టు అన్నమాట. ఇదిగో ఈ సంఘములో నువ్వు సభ్యుడుగా చేరావు అనటానికి మొదటి మెట్టు ఏంటంటే బాప్టిషన్. నువ్వు ఎప్పుడు బాప్టిషన్ తీసుకున్నావో సంఘములో సభ్యుడుగా చేరావు అని అర్థం. చేరిన తర్వాత నువ్వు క్రమము తప్పకుండా వచ్చి పాఠములు నేర్చుకోవాలి, క్రమము తప్పకుండా పాఠములు వినాలి, క్రమము తప్పకుండా ఇక్కడ మాటలు నేర్చుకుంటూ దైవజనునితోనూ సంఘముతోనూ ఎడతెగక సహవాసములు ఉంటే, నేను చెప్తున్నాను, త్రాగుడు అలవాటు కాదు, ఏ అలవాటు కూడా నీకు రాదు. నన్ను ఊరంతా వచ్చి ఒక్కడు నన్ను తాగమని చెప్పండి, ఎవడి వలన కాదు. నన్ను తాగమంటం కాదు, నన్ను సెంటర్కి తీసుకెళ్ళు మీరే, మీ వలన కాదు. ఎందుకంటే నేను పిల్లర్ లాంటి వాడిని. నేను మిమ్మల్ని నా వైపు మళ్ళిస్తానే తప్ప ఎవడి వల్ల కాదు వారి వైపు నన్ను మళ్ళించటం. ఎందుకంటే నాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, నేను ఎవరు, నా పని ఏంటి, అర్థమైందా? నేను కుక్కను కాదు, ఎముకలు చూపించినట్టే ఇటు పోవటానికి అటు పోవటానికి, ఫోన్ చేసినట్టే ఇటు పోవటానికి అటు పోవటానికి, అలాంటివన్నీ కాదు. నాకు బాధ్యత ఉంది, నాకు పని ఉంది. రేపు ఏం చేయాలో, వచ్చే సంవత్సరం ఏ పని చేయాలో నాకు ఆ తెలివితేటలు ఉంది. ఆ బాధ్యత లేనివాడు చూడు ఎట్టు అయినా పోతాడు. ఇష్టం చర్చికి వస్తారు, ఒకరోజు మానుకుంటారు. అట్లా ఉండకూడదు. అదేం బతుకది? నీ మీద నీకు కంట్రోల్ లేకపోతే నా దృష్టిలో నువ్వు బ్రతకటం కూడా వేస్ట్. అర్థమైందా నేను చెప్పింది? ఫస్ట్ ఎవరి మీద నీ కంట్రోల్ ఉండాలా? నీ మీద, నీ శరీరం మీద, నీ జీవితం మీద నీకు కంట్రోల్ లేకపోతే నువ్వు వేస్ట్. రేపు నీ పెళ్ళైనా నువ్వు వేస్ట్ నా దృష్టిలో. తన మీద కంట్రోల్ లేని యవనస్తులు పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే నీ మీద కంట్రోల్ లేనప్పుడు వేరొకడు నీ మీద ఏం చేస్తాడంట? ఏలుబడి చేస్తాడు. నువ్వు అర్థం చేసుకో, నువ్వు ఎవరు ఏంటి. నువ్వు ఒక అవయవము. క్రీస్తు శరీరములో నువ్వు ఒక అవయవము.
నువ్వు క్రీస్తు శరీరములో అమర్చబడిన ఒక పార్ట్ అన్నమాట, ఒక అవయవం అన్నమాట. నీకివ్వబడిన పని నువ్వు చెయ్యాలి. నువ్వు ఎంతగా పని చేస్తావో అప్పుడు నీ పక్కన ఉన్న అవయవము నీకు మధ్య ఐక్యత ఏర్పడుద్ది. ఇప్పుడు చూడు, మనమందరము కలిసి క్రీస్తు శరీరములో అవయవాలుగా ఏమై ఉన్నామంట, అమర్చబడి ఉన్నాం. కానీ నా ప్రక్కన ఒక అవయవం ఉంది, ఇటు సైడ్ ఒక పక్కన ఒక అవయవం ఉంది. నేను పని చెయ్యలేను. ఈ ప్రక్కన ఉన్న అవయవము, ఇటువైపు ఉన్న అవయవము, ఆ రెండు అవయవాలతో కలిసి నేనేం చెయ్యాలా? పని చేసినప్పుడు మా ఇద్దరి మధ్య ఐక్యత, ప్రేమ ఏర్పడుద్దంట. ఒక అవయవము మరొక అవయవముతో అతుకబడి, అంటే అతుకబడటం అంటే దాని అర్థం ఏంటి? విడివిడిగా ఉన్న వాళ్ళు ఏమవ్వాలంట? ఏకమవ్వటం, ప్రేమ కలిగి ఉండటం. నేను చదువుతున్నాను చూడండి, 18వ వాక్యం నుంచి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 12 వాక్య భాగములు 18 నుంచి. దేవుడు అవయవములలో ప్రతిదానిని, చూడండి, దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. చూసారా? దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అంటే దాని అర్థం ఏంటి? శరీరం అంటే, నన్ను చూడండి, శరీరము అనగా సంఘము. శరీరము దేనితో పోల్చారు? కాబట్టి శరీరము సంఘముతో పోల్చాడు. అవయవములు విశ్వాసి యొక్క దేహముతో పోల్చాడు. కాబట్టి ఈ సంఘములో దేవుడు ప్రతి విశ్వాసిని తన చిత్త ప్రకారముగా ఇక్కడ ఉంచాడు. అర్థం చేసుకో, మనం పుట్టి ఎక్కడో పెరిగాం, కానీ ప్రభు చిత్త ప్రకారంగా మనమందరము ఇక్కడ చేర్చబడ్డాం, ఇక్కడ బాప్టిజం తీసుకున్నాం. అర్థం చేసుకోండి, దేవుడు మనలను ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని నువ్వు నమ్మాలి ఫస్ట్. నేను ఎప్పుడు కూడా చనుబండకి నా అంతటా లేక మా అమ్మ నాన్న వచ్చారని నేను అట్ట అనుకోవట్లేదు. దేవుడే ఇక్కడ పని చెయ్యటానికి తీసుకొచ్చాడు, ఇది నా నమ్మకం. దేవుడే తన చిత్త ప్రకారము ప్రతి అవయవములను శరీరములో ఉంచెను. అవన్నీ ఒక అవయవమైతే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే. విశ్వాసులు అనేకములైనను సంఘము ఒక్కటే. మీకు ఒక విషయం చెప్పానా? హైదరాబాదులో సంఘాలు ఉన్నాయి, మద్రాసులో సంఘాలు ఉన్నాయి. అక్కడ ఉన్న విశ్వాసులు, ఇక్కడ ఉన్న విశ్వాసులు, ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాం, వాళ్ళు మనము ఇటువైపు ఉన్న వాళ్ళు, మనమందరము ఒక సంఘానికి చెందిన విశ్వాసులమా, అనేక సంఘాలకు చెందిన విశ్వాసులమా? పొరపాటు అది. మీకు అర్థం కావట్లేదే నేను చెప్పేది? అర్థం కాలేదు కదా? ఇప్పుడు హైదరాబాదులో బోలెడు సంఘాలు ఉన్నాయి, చెన్నైలో బోలెడు సంఘాలు ఉన్నాయి, ప్రపంచంలో బోలెడు సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలలో విశ్వాసులు ఉన్నారు. వాళ్ళందరూ ఒక శరీరానికి చెందిన వాళ్ళ, లేక ఒక సంఘానికి చెందిన వాళ్ళ, లేకపోతే అనేక సంఘాలకి చెందిన వాళ్ళ? అది మాట అర్థమైందా?
వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, యేసు ప్రభుని నమ్ముకొని బాప్టిజం పొందిన వాళ్ళందరూ కూడా ఒక్క శరీరానికి చెందిన వాళ్ళు, ఒక్క సంఘానికి చెందిన వాళ్ళు. ఈ జ్ఞానము ఎప్పుడు వస్తుందో అప్పుడే ప్రజలు పక్కన ఉన్న సంఘాన్ని గౌరవిస్తారు. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో అక్కడ ఎదగాల నేను చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, మన పిల్లలు హైదరాబాద్కి వెళ్తారు. హైదరాబాదు హైటెక్ సిటీ, లగ్జరీగా ఉంటుంది. సినిమా హాల్ కానీ, చర్చిలు కూడా అలాగనే ఉంటుంది. ఎక్కువ పల్లెల్లో నుంచి పోయే కుర్ర వాళ్ళందరూ కూడా కంటికి జుమ్మునని కనబడే చర్చిలకి వెళ్తారు. హోటల్ అయినా ఏదైనా సరే, ఎందుకంటే ఇక్కడ చూసింది లేదు, అక్కడికి పోయి అటువంటికే వెళ్తారు. అక్కడ చూసి ఆ చర్చికి వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళు అక్కడే బాప్టిజం తీసుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి రారు. నువ్వు పిలుస్తావు, చర్చికి వెళ్తాను ఆదివారం, నేను అక్కడ బాప్టిజం, అక్కడికి పోతాను. వాడికి ఏమీ లేదని అర్థం, బుర్ర లేదు. అంటే ఆ స్థలం, ఆ ప్లేసు, అక్కడ ఉన్న బిల్డింగు, అక్కడ ఉన్న పాస్టరు వీడు దృష్టి పెడుతున్నాడు, కానీ వీడికి అర్థం కావట్లేదు చర్చ్ అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, అవయవాలు. ప్రపంచములో ఉన్న ప్రతి విశ్వాసులు ఒక్క శరీరములో ఏమై ఉన్నారంట? అమర్చబడిన వారు. చెప్పండి, ఏమై ఉన్నారంట? శరీరంలో ఏమై ఉన్నారు? అమర్చబడిన వారు. దేవుడు నిన్ను ఎక్కడ అమర్చాడో అక్కడ నువ్వేమవ్వాలా? ఎదగాల. నేను కొత్తలో పల్లెటూరుకు వచ్చినప్పుడు నాకు ఇష్టమే లేదు ఇక్కడ ఉండటానికి. నిజం చెప్తున్నాను, నేనైతే ఇష్టపడలే ఇక్కడ ఉండటానికి. నాకు ఆశ ఎక్కువ, కోరికలు ఎక్కువ. ఈ పల్లెటూరులో మనం ఏం చేస్తాం, మన కోరినన్ని ఇక్కడ ఎట్ట జరుగుతాయి? ఎప్పుడెప్పుడు సిటీకి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు సిటీలో చేయాలన్న ఆశ. కానీ నాకు అర్థమైంది ఒకరోజు, మనము దేవునికి ఇష్టమైనట్లు మనం చెయ్యాలి, కానీ మనకిష్టం వచ్చినట్లు కాదు. పాటలు కూడా చెప్తున్నాను, మీరు చేసే పెద్ద పొరపాటు ఏంటి తెలిసిన? ఇక్కడ మీకు ఇష్టమైన పాటలు పాడుతున్నారే కానీ దేవునికి ఇష్టమైన పాటలు మీరు పాడట్లా. మీరు అందుకే ఇక్కడ రాగానే మీకు నచ్చిన పాటలు ఎత్తుక్కుంటున్నారు. అది కాదు ఆరాధన. నువ్వు పాడుతున్న పాట నీకే తెలియకూడదు నెక్స్ట్ ఏ పాట పాడబోతున్నావు అనేది. నీకు నచ్చిన పాట, నీకు ఇష్టం వచ్చిన పాట పాడటానికి కాదు ఇక్కడ మనం నిలబడేది, ఎవరిని ఆరాధించటానికి. అది దేవుణ్ణి ఆరాధించటానికి మనం ఇక్కడ నిలబడుతున్నాం. కాబట్టి ఇక్కడ వీళ్ళ గొంతు సెట్ అవుతుందా, వీళ్ళ గొంతు సరిపోతుందా, నా పాట కంటే వాళ్ళ గొంతు తక్కువ, అలాంటిది ఆరాధనకు సెట్ అవ్వదు. నేను చెప్తా, అది దయ్యపు ఆరాధన అంటారు. నా పక్కన ఎవడు నిలబడ్డా నేను పాడతాను, పాట రాని వాళ్ళు నిలబడ్డా నేను పాడతాను. మొన్న ఒకరోజు నాకు ఎవరు తోడు లేకపోతే లక్ష్మి పాడుతుంది. ఆమె నన్ను ఫాలో అవ్వలేకపోయినా నేను ఆమెను ఫాలో అయ్యాను, ఎందుకంటే నా స్పీడ్ ఆమె రాదు. ఆమెకు తగినట్టుకు పాడాను, 2 పాటలు పాడాను. ఎందుకంటే ఆమె కూడా ఎదగాలి కదా, ఆమె కూడా నేర్చుకోవాలి కదా. ప్రతి అవయవము పని చెయ్యాలి అంటే ఒక పాస్టర్గా నేను కూడా వారిని డిస్టర్బ్ చెయ్యకూడదు. ప్రతి అవయవం వర్క్ చేయాలని చెప్తున్నాను. పని చేసే కొలది పని వస్తుందంట. మీరు ఎంత చెలుకుతారో వెన్న అనేది వస్తూ ఉంటుందంట. అయ్యో నాకు పాడటం రాదని కూర్చుంటూ జీవితంలో నీకు రాదు. నేను చెప్తున్నాను, నేను పురుషులు కూడా చెప్తున్నా, పాటలు పాడండి, బైబిల్ చదవండి, ప్రతిదానిలో పని చేయండి, దేవుని పని చేయండి.
పాటలు పాడటం, ఆరాధన నడిపించటం, వీలైతే నలుగురికి బయట ఉపదేశించటం, ప్రభువుని గురించి చెప్పటం. మీరు అలా చేస్తూ ఉండండి. నేను చెప్తున్నాను, మీలో ఒక మార్పు కనబడుతుంది. మీలో నూతనమైన పనులు కనబడతా ఉంటాయి. నాకు ఈ పని రాదు, నాకు పాడటం రాదు, నాకు బైబిల్ చదవటం రాదు అని కూర్చుంటే ఏ పని రాదు. చెలికితేనే మజ్జిగ, అందులో వెన్న వస్తుందంట. తన్నుకొని వస్తుంది. నువ్వు ఎంత చెలుకుతావో నురుగు కక్కుతూ ఉంటుందంట. సేమ్ అంతే. ప్రతి అవయవము తన పని తాను చెయ్యాలి. అవయవములు అనేకములైనను శరీరము ఒకటే గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరము యొక్క అవయవములలో ఏవి మరీ బలహీనములుగా కనబడునో అవి మరీ అవశ్యములే. చూసారా? శరీరము యొక్క అవయవములలో ఏవి మరీ బలహీనములుగా కనబడునో అవి అవశ్యములా అనవసరమా? నేను పాడుతున్నప్పుడు సరోజిని వచ్చి పాడుతుంది. నువ్వు పాడదు, నా పక్కన నిలబడుకో. ఏంటది? నీకెవడు ఇచ్చాడు అధికారం? బైబిల్ చూడు ఏమంటుంది. ప్రతి బలహీనమైన అవయవములు అవి అవశ్యములా అనవసరమా? ప్రతి అవయవం ఇంపార్టెంట్. నువ్వు పాడదు, నువ్వు డోలక్ కడితేనే మాను, నువ్వు బైబిల్ చదివితే నేను వాక్యం చెప్పను. ఏంటది అంటే అంత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనము? చూడు బైబిల్ చూడు ఏమంటుందో. శరీరము యొక్క అవయవములలో ఏవి మరీ బలహీనములుగా కనబడును. అంటే బలహీనం అంటే ఏంటి తెలిసిన? వీక్ అన్నమాట. ఏవి బలహీనములుగా కనబడునో అవి మరీ ఏమై ఉన్నదంట. ఇప్పుడు చూడు, మన శరీరములో పనికిరాని భాగం ఈ గోరు. నేను మొన్న చెప్పాను కదా, ఈ గోరు మనం చాలా చులకనగా చూస్తాం, పనికిరాదని. కానీ ఈ గోరు వలన మనకు ఎంతో ఉపయోగం. ఇక్కడ మనకి ఏదైనా కుట్టినప్పుడు ఈ గోరు వలన మనం ఏం చేస్తామంట? గీరుతాం. ఒకవేళ ఈ చెయ్యి, ఈ గోరు, ఈ ఏళ్ళే లేదనుకోండి, అప్పుడు మన బాధ ఏంటి తెలిసిన? అందుకే నేను చెప్తున్నాను, ఏ అవయవమును మనము చులకనగా చూడకూడదు. ఏ విశ్వాసిని కూడా చులకనగా చూడకూడదు. ప్రతి విశ్వాసి, ప్రతి అవయవము ఏమవ్వాలంట? అందరితో కలిసి ఎదగాలి. అదే నా కోరిక. శరీరములలో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరీ ఎక్కువగా దేవుడు ఏం చేస్తాడంట? ఘనపరుచు. దేవుడు ఘనపరుస్తాడు. శరీరములలో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరీ ఎక్కువగా ఘనపరుచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కర లేదు. అంటే కొంతమంది తెల్లగా ఉంటారు, వాళ్ళ శరీరము తెల్లగా ఉంటుంది. కొంతమంది శరీరము నల్లగా ఉంటుంది. మరలా చెప్తున్నాను, మన దేహములు క్రీస్తు శరీరమునకు ఏమై ఉన్నదంట? ఇప్పుడు నా దేహము తెల్లగా ఉంటుంది, ఇంకొకరి దేహము నల్లగా ఉంటుంది.
మా ఇద్దరి దేహములు క్రీస్తు శరీరంలో ఒక అవయం. నేను తెలుపు, ఇంకొకరు నలుపు అనుకోండి. తెల్లగా ఉన్న నాకంటే నల్లగా ఉన్న వానికి దేవుడు ఏం చేస్తాడంటే, నాతో కలిసేటట్టుగా వాడి సౌందర్యాన్ని దేవుడు ఏం చేస్తాడంట, పెంచుతాడంట. నా మాట అర్థమైందా? ఇప్పుడు నాకు టాలెంట్ ఉంది, నా పక్కన వాడికి టాలెంట్ లేదు. సో దేవుడు ఏం చేస్తాడు, నాకు టాలెంట్ ఉంది కానీ పక్కన వాడికి టాలెంట్ లేదు. దేవుడు ఏం చేస్తాడంటే, టాలెంట్ లేని వాడికి నాకున్న టాలెంట్తో సమానంగా ఉండేటట్లుగా వాడి టాలెంట్ని దేవుడు ఏం చేస్తాడంట, పెంచుతాడంట. అది దాని అర్థం. అప్పుడు చూడు, టాలెంట్ లేని వాడిని నేను చిన్న చూపు చూశాను అనుకో, టాలెంట్ లేని వాడిని నేను అసహించుకున్నాను అనుకో, దేవుడు వాడిని నాతో సమానమైన టాలెంట్ కలిగిన వాడిగా చేసినప్పుడు నేను సిగ్గుపడతాను. ఇది వాస్తవంగా జరిగింది బిల్లీ గ్రహాం గారి జీవితంలో. బిల్లీ గ్రహాం గారు సన్నగా హైట్గా ఉంటాడు. ఆయన ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు యవ్వన వయసులో, కాలేజీలో ఉన్నప్పుడు. ఆ అమ్మాయి కూడా ఆయనని ఇష్టపడ్డింది. కానీ ఈయన కంటే ఇంకొక యవ్వనస్తుడు మంచిగా పాటలు పాడటం, గిటార్ వాయించటం, అందగాడు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఫస్ట్ బిల్లీ గ్రహాం గారిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది. తర్వాత ఇంకొక అబ్బాయిని చూసినప్పుడు అతడి అందాన్ని, అతని టాలెంట్ను చూసి బిల్లీ గ్రహామును రిజెక్ట్ చేసింది, వదిలేసి ఆ అబ్బాయితో తిరగటం, ఆ అబ్బాయిని ప్రేమించటం, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం. ఇది బిల్లీ గ్రహాం గారికి చాలా బాధ కలిగించిందంట. నమ్మి మోసం చేశారని, వెన్నుపోటు పొడిచారని చాలా బాధపడి ఇతడు ఆత్మహత్య చేసుకోపోయే టయానికి వాళ్ళ టీచర్ చూసి, నువ్వెందుకు చేసుకోవాలా, నిన్ను వద్దన్న ఆ అమ్మాయి చేసుకోవాలా, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు రక్షించబడ్డావు, యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు, అంతేగాని నువ్వు ప్రాణం తీసుకోవటానికి కాదు, ధైర్యం చెప్పి దేవుని ప్రేమను వివరించినప్పుడు అప్పటి నుంచి బిల్లీ గ్రహాం గారు దేవుని తప్ప ఎవరిని కూడా ఏం చేసేవాడు కాదంట, ప్రేమించలేదు. ఇప్పుడు చూడు, ఇతనిని చిన్న చూపు చూసి ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది కదా, వాళ్ళ అడ్రస్ లేకపోయారు. బిల్లీ గ్రహాం గారు అంటే ఈ ప్రపంచములో తెలియని వారు లేరు. ఎందుకంటే ఫస్ట్ ఆ అమ్మాయి దృష్టికి ఈయన వీక్గా కనపడ్డాడు, బలహీనంగా కనపడ్డాడు. కానీ ఇతడు దేవుని మీద ఆధారపడే కొలది దేవుడు బిల్లీ గ్రహామును ఏం చేశాడంట, అత్యధికంగా ఆశీర్వదించాడు. అది నేను చెప్తున్నాను. మనము ఎలా ఉండాలంటే, అందరము కలిసి ఎదగాలి అన్న తపన ఉండాలా, అందరినీ కలుపుకునే మనసు ఉండాలా, అందరితో కలిసి మెలిసి ఉండాలా. అప్పుడు మనం నిలబడగలం. ఒకరి పని ఒకరికి నచ్చదు, ఒకరి పని ఒకరికి నచ్చదు. మనకు ఒకరి పని నచ్చినా ఒకరి పని నచ్చకపోయినా మనం ఎలా ఉండాలంటే, అందరితో పాటు కలిసి ఉన్నప్పుడే అవయవాలన్నీ ఎలా ఉండాలంట, ఒకదానితో ఒకటి అవయవాలు ఏమై ఉండాలా, అతుక్కుబడి ఎలా ఉండాలని చెప్పండి, ఒకదానితో ఒకటి ఏమై ఉండాలా, అతుక్కుబడి ఉన్నప్పుడే ఆ శరీరం ఏమవుతుందంట, ఎదుగుద్ది. సంఘము ఎదగాలంటే చర్చిలో ఉన్న మీలో ఆ ఐక్యత ఉండాలని చెప్తున్నాను. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరీ ఎక్కువగా ఘనపరుచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును, సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కర లేదు. అయితే శరీరములో వివాదము లేక, ఏంటంటే చెప్పండి, శరీరం అంటే ఏంటి, సంఘము. ఇలా చదువుదామా, శరీరములో అనకుండా సంఘములో వివాదము లేక, అవయవములు అనగా విశ్వాసులు ఒకరితో ఒకరు ఎలా ఉండాలంట, ఒకదానితో ఒకటి ఎలా ఉండాలంట, ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగజేసి, చెప్పండి, దేవుడు అంట తక్కువ దానికి ఏం చేస్తాడంట,
ఎక్కువ ఘనత కలగచేసి శరీరమును ఏం చేసి ఉన్నాడు? అమర్చి ఉన్నాడు. కాగా ఒక్క అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా ఏమవుతుందంట? శ్రమపడును. ఒక్క అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నీ దానితో కూడా ఏమగును? సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి, వేరు వేరుగా ఏమై ఉన్నారంట? అవయవములై ఉన్నారు. స్తోత్రం చెప్దామా? మనమందరం చూడండి, క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాం. ఆ శరీరములో ఒక్కొక్క అవయవము ఒక్కొక్క దానితో వేరు కలిగిన అవయవాలుగా ఉండినను ఒకదానితో ఒకటి ఐక్యత కలిగి ఆ శరీర అభివృద్ధి కొరకు మనము కలిసి పని చెయ్యాలి. ఇది బైబిల్ చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 4 కాబట్టి 17 నుంచి అన్యజనులు నడుచుకొనున్నట్లు, ఎవరంట? అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎవరు నడిచినట్లు మనం నడవకూడదు. ఎందుకంటే మనం క్రీస్తునందు నూతనముగా సృజించబడ్డాం. క్రీస్తులో మనము సృజించబడ్డాం. సంఘమునకు వెలుపట అన్యజనులు ఉన్నారు. వారు నడిచినట్లు మనం నడవకూడదు. అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొన వలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అందమైన మనస్సు గలవారు. అందం అంటే ఏంటి తెలిసిన? ఈ అందం కాదు. అంటే అంధత్వము అంటే గ్రుడ్డితనము. దా కింద ఒత్తుంటుంది. అందమైన అంటే గ్రుడ్డితనం అంట. వారి మనసాక్షి ఎటువంటిదంట? గ్రుడ్డితనము. చెప్పండి, ఎటువంటి మనస్సు అంట? గ్రుడ్డితనము కలిగిన మనసు. ఎటువంటి మనసు గలవారంట వాళ్ళు? గ్రుడ్డితనము కలిగిన మనసు. గ్రుడ్డితనము గలవాడికి, కన్నులు ఉన్నవాడికి తేడా ఏంటి? కన్నులు ఉన్నవాడు అన్నిటినీ ఏం చేస్తాడంట? చూస్తాడు. కన్నులు లేనివాడు దేనిని చూడలేడు. వాడు ఏం చేస్తున్నాడు, ఎటువైపు వెళ్తున్నాడు వాడికి తెలియదు. వాడు ఎప్పుడు చూసినా పగటి పూట కూడా కన్నులు లేనివాడు తడువులాడతాడు. ఎండ బాగుంటుంది, వెలుతురు బాగుంటుంది, తడువులాడతాడు. ఎందుకంటే వాడికి కన్నులు లేవు. గ్రుడ్డితనము గల మనస్సు అంటే వారి మనస్సు దేనిని చూడలేదు. వారి మనస్సు తడువులాడుతూ ఉంటుంది గ్రుడ్డితనముగా. వారి హృదయం అంట కఠినముగా ఉంటుంది. ఎండిపోయిన నేల వలె. వర్షము పడని నేల ఎలా ఉంటుందంట? కఠినంగా ఉంటుంది. వారి హృదయం అంట కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత, ఏంటంటే చెప్పండి, తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి ఏమవుతారంట? వాళ్ళు వేరవుతారు. చూడండి, దేని వలన కలుగు? దేవుని వలన కలుగు జీవము. జీవం అంటే ఏంటి తెలిసిన? లైఫ్ అన్నమాట. దేవుని నుండి కలుగు జీవము నుండి వేరవుతారు. ఎవరు? అన్యజనులు. వారు ఏం చేస్తారో వాళ్ళకు తెలియదు. వారి హృదయము కాఠిన్యముగా ఉంటుంది. వారి మనస్సు గ్రుడ్డిగా ఉంటుంది. వారు దేవుని వలన కలుగు జీవము నుండి వేరై ఉంటారు.
వారి మనస్సు, చూడండి, వారి మనస్సునకు కలిగిన వ్యర్థత ఏంటంటే చెప్పండి, వ్యర్థత అనుసరించి నడుచుకుంటారు. వ్యర్థత, వ్యర్థమైన వాటిని అనుసరించి నడుస్తారు. వేస్ట్ అయినది. ఇంటి ముందు నిమ్మకాయ కడతారు, ఏంటంటే దిష్టి. గోడ ఇట్ట కట్టాలంటారు, ఇటు తిరగకూడదు అంటారు, ఇట్టు అంటారు, అటు సైడ్ కొద్ది గ్యాప్ ఇవ్వాలంటారు. వ్యర్థ ఏంటంటే చెప్పండి, వ్యర్థ అంటే ఏంటి తెలిసిన, వేస్ట్ అయిన పదార్థం. ఉదయం పోతున్నాం కదా, మనుషులందరూ మల విసర్జన, ఏంటది, వ్యర్థము. మనం తినేది మొత్తం అంట ఉపయోగమైనది బ్లడ్లో చేరుతుంది, వేస్ట్ అయిన పదార్థం అంతా మల విసర్జన ద్వారా బయటకు వస్తుందంట. కానీ ఈ అన్యజనులంట అటువంటి వ్యర్థమైన వాటిని ఏం చేస్తారంట, వెంటాడతారు. అసలైంది పాటించరు. నీ ఇల్లు బాగుపడాలంటే దేవుణ్ణి నమ్ముకో, తాగకుండా ఉండు, దాన్ని పాటించరు. నువ్వు తాగితే నీ ఇల్లు ఎట్ట బాగుపడుద్ది? నువ్వు తాగుబోతులతో తిరిగితే నువ్వెట్ట బాగుపడతావు? నువ్వు బాప్టిషన్ తీసుకున్నావు, దేవుణ్ణి నమ్ముకున్నావు, తాగుబోతుల గుంపుతో తిరుగుతూ ఉంటే ఇంక నీకెట్ట మంచి జరుగుద్ది? నీ కుటుంబానికి ఎలా మంచి జరుగుద్ది? నువ్వు కరెక్ట్గా పారు తప్పకుండా కట్టుకుంటున్నావు, కరెక్ట్గా సిద్ధాంతులు చెప్పినట్టుగా అన్నీ వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నావు, కానీ నువ్వు తాగి తంతనాలు వేస్తా ఉంటే ఆ ఇల్లు బాగుపడుద్దా? చూడు, అన్యజనులు వ్యర్థమైన వాటిని ఫాలో అవుతూ ఉంటారు. దిష్టి కట్టుకోవటం, తాయితులు కట్టుకోవటం, ఈ నల్లతాడు కాళ్ళకు ముక్కుకు చెవులు కట్టుకోవటం, ఇవన్నీ ఏంటిది? అన్యజనులు పాటించి నువ్వు బాప్టిషన్ తీసుకున్నావు, దేవుళ్ళకి వచ్చావు, నువ్వు దేవుళ్ళ వచ్చి కూడా దాన్ని ఏం చేస్తున్నావు, ఫాలో అవుతున్నావు. రేపు మీరు ఇల్లు కట్టుకుంటారు, రేపు ఇల్లు కట్టుకుంటారు, మీరు అందరు చూడు పాస్టర్కి తెలియకుండా అన్ని దొంగ పనులు చేస్తూ ఉంటారు, అన్నీ హిందువులను అడుగుతూ ఉంటారు, అందరిని అడుగుతాను. నేను చెప్తున్నాను, మీరు ఆ ఇంట్లో పోయినా మీకు ఖచ్చితంగా మంచి జరగదు. అలాంటిది చేయగలకండి. ఉంటే దీంట్లో అయినా ఉండండి, లేకపోతే దాంట్లోకి వెళ్ళిపోండి. అదే నేను చెప్తున్నాను. ఉంటే ఇందులైనా ఉండాలా, లేకపోతే దీన్ని వదిలేసి ఏం చేయాలా, బయటికి వెళ్ళిపోవాలా. బైబిల్ అదే కదా చెప్తే, దాంట్లో ఒక కాలు దీంట్లో ఒక కాలు పెడితే 2 కాలు జారుద్దంట, ఇక పిగిలిపోద్ది. ఇక్కడ నేను సీరియస్గానే చెప్తున్నాను. నువ్వు చర్చికి రాకపోయినా పర్వాలేదు, ఎందుకని చర్చికి వచ్చే వాళ్ళకు మంచిది జరగాలంటే నేను చెప్పినట్టు వినాలా, దేవుడు చెప్పినట్టు వినాలా. బైబిల్లో క్లియర్గా ఉంది కదా. అన్యజనులు ఏంటంటే చెప్పండి, మీరు చదవండి, బైబిల్ చదవండి, ఏమని ఉంది, అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట. అంటే దాని అర్థం ఏంటి? ఒకప్పుడు ఏం చేశాం, అన్యజనులు వారితో ఉండి మనం వారి చెప్పినట్లు మనము నడుచుకున్నాం, కానీ ఇప్పుడు మీరిక మీదట అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు ఏం చేయుచున్నాను, సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే ఎవరు? అన్యజనులైతే అందమైన, ఏంటంటే చెప్పండి, ఏమని ఉంది మీ బైబిల్లో? అంధకారమైన, చీకటి. నా బైబిల్లో ఏముందంటే అందమైన, అంటే గ్రుడ్డితనం అన్నమాట. ఇక్కడ చూడు, అందమైన గ్రుడ్డితనము. మీ దాంట్లో అంధకారమైన మనస్సాక్షి, చీకటిలో ఉన్నారు. వారి హృదయం అంట కాఠిన్యముగా ఉంటుందంట. తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి ఏమవుతారంట, వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత, ఏంటంటే చెప్పండి, తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను ఏం చేస్తున్నారంట, అనుసరించుచున్నారు. ఎందుకంటే వాళ్ళు అన్యజనులు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుళ్ళో లేనివారు. 2వ అధ్యాయం చూడు,
11వ వచనం చదవండి ఒకరు. కాబట్టి మునుపు శరీర విషయములలో మనమందరము అన్యజనులమై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహా పౌరులము కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని వారము, పరజనులను, నిరీక్షణ లేని వారమును, లోకమందు దేవుడు లేని వారమై ఉండి క్రీస్తునకు ఏమై ఉన్నామంట? దూరస్తులమై ఉంటిమని. ఒకసారి మనం ఏం చేయాలా? ఒకప్పుడు అలా ఉన్నాం. దేవుడంటే లేని వారం, క్రీస్తుకు దూరస్తులం. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలం, క్రీస్తు శరీరములో అవయవాలుగా అమర్చబడి ఉన్నాం. ఇప్పుడు మనము అన్యజనులతో కలిసి నడవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వారు వ్యర్థమైన వాటిని అనుసరించి నడుచుకొనుచున్నారు. వారంట సిగ్గులేని వారు. వారి గురించి బైబిల్ ఏమంటుందో చూడు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తాము ఏం చేసుకుంటున్నారు? కాముకత్వమునకు ఏం చేసుకుంటున్నారు? అప్పగించుకొనిరి. అయితే మీరంటే ప్రభునందు రక్షించబడిన మనము. అయితే మీరు యేసును గూర్చి విని, చెప్పండి, ఎవరిని గూర్చి విని? మనము యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు మనం ఏమై ఉన్నామంట? ఉపదేశింపబడిన వారమైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. నన్ను చెప్పండి, ఏ స్వభావం అంట? ప్రాచీన స్వభావం అంటే ఏంటి? పాత స్వభావము, పాత అలవాట్లు, పాత స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావం అంటే నూతనమైన స్వభావమును మనం ఏం చెయ్యాలంట? ధరించుకొనవలెను. స్తోత్రం చెప్దామా? చూడు, పాత స్వభావము, పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత సిద్ధాంతాలు వదులుకోవాలి. పరిశుద్ధుడే, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. వచ్చిన నీ బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను. పేరు పేరున ఆశీర్వదించండి. ఈ రాత్రి మీరు మాకు తోడుగా ఉండండి. మరల నీ పాద సన్నిధికి వచ్చేంత వరకు నీ కాపుదల, నీ రక్షణ మా అందరికీ దయచేయమని. ఇదిగో ఈ రాత్రి పుట్టినరోజు సందర్భంగా నీ బిడ్డ కేక్ కట్ చేస్తుండగా ఆ పాపను బట్టి ప్రార్థిస్తున్నాం, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ 3 సంవత్సరములు లెక్కలు చేసి కాపాడుతూ ఈ దినము నుండి 4వ సంవత్సరం నీ కృప, నీ కాపుదల బిడ్డకు చేస్తున్నా. నీ దీవెనలతో నింపి ఈ బిడ్డకు మీరే తండ్రిగా, తల్లిగా తన భవిష్యత్తును తీర్చి ఆశీర్వదించు. యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ